హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది సండే రోజు వీడియో అనమాట. సండే అంటేనే మనం మంచిగా పడుకుందాం అనుకుంటాం, కానీ నైట్ తెలిసింది మాకు డ్రాయింగ్ కాంపిటీషన్ అవుతుందని చెప్పి మాకు దగ్గరలో తెలిసిందే లేదో మార్నింగ్ ఆటో అతను పిలిపించేసి అయితే అందరం ఎక్కేసాము. ఆటో వెళ్ళిపోతున్నాం. ఇంకా బ్రిడ్జ్ అయితే ఎక్కేసాము. ఇదిగోండి ఇంకో బ్రిడ్జ్ అయితే ఇక్కడ ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది. దీన్ని 2024లో ఫినిష్ చేయమని టార్గెట్ ఇచ్చారు, కానీ 2024కి అయితే ఫినిష్ అవ్వలేదు. మరి 2025 అవుతుందో చూడాలి. ఇక్కడ ఇంకా చిన్న బిట్టే ఉంది, రిమైనింగ్ అంతా కూడా అయిపోయినట్టే. నాకు ఈ సీనరీ చూస్తే మాత్రం ఏదో ఒక రోజు హీరోయిన్లా రెడీ అయ్యి అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకోవాలనిపిస్తుంది, భలే అనిపిస్తుంది. అదిగోండి ట్రైన్ ఉంది అక్కడ, అంటే స్టేషన్కి వచ్చేసినట్టే. నాకు ఇంకా స్టేషన్ చూస్తే చాలు మా ఊరు వెళ్ళాలనిపిస్తుంది. మేముండే ప్లేస్ నుంచి స్టేషన్కి వెళ్ళడానికి దగ్గర 6 కిలోమీటర్లు అయితే పడుతుందండి. ఇదిగోండి బొగ్గు బండి వెళ్ళిపోతుంది, కోయల్ అంటాం కదా, దీని నుంచి పవర్ అనేది రెడీ చేస్తారు మనకి. ఇంకా ఆటో అతను పిల్లలు వదిలేసి మీరు అందరూ దిగిపోండి అని చెప్పాడు. ఏంటబ్బా ఏమైంది అనుకున్నాను, చూస్తే కింద డౌన్ ఎక్కువ ఉందనమాట. అన్ని ఆటోలో కాకుండా ఈ ఆటో కొంచెం డిఫరెంట్ అనమాట. వెనకాల చిన్న ప్లేస్ ఇచ్చాడు కూర్చోండి పిల్లలకి. వాళ్ళు ఇంకా అందులో దూరిపోయి చాలా మజా చేసుకొని వస్తారు. అమ్మయ్య ఫైనల్ అయితే రీచ్ అయిపోయాము. ఫస్ట్ మేము వేరే ప్లేస్కి వెళ్ళిపోయాము, మళ్ళీ అక్కడ కాదు ఇక్కడ అని చెప్పారు. మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసాం. మేము అందరం వెల్కమ్ బోర్డు పెట్టేశారు మనందరి కోసం. ఈ ప్లేస్ చూడగానే నాకు ఒక్కసారిగా మన ఊర్లో మామిడి తోటలు అయితే గుర్తొచ్చాయి. కానీ అక్కడ మనకు మామిడి తోటలు ఉంటాయి, ఇక్కడ అంతా కూడా లిచ్చీ చెట్లు అనమాట. మేము కిందసారి లిచ్చీ తోటకి వెళ్ళాం, చాలా బాగుంటుంది. స్ట్రాబెర్రీస్ లాగా కనిపిస్తుంది దూరం నుంచి చూస్తే. ఫస్ట్ టైం నేను కూడా చూసి షాక్ అయిపోయాను. అలాగే వచ్చేసాం. ఇంకా దూరం నుంచి చూస్తుంటే చిన్నపడితే జాతరలాగా ఉంది, మన ఊర్లో జరిగే జాతరలాగా. పిల్లలతో వెళ్తున్నామంటే ఖచ్చితంగా మన అందరం 1-2 గంటల ముందే వెళ్ళి కూర్చుంటాము, ఏమో ఏదైనా ప్రాసెస్ ఉంటుందేమో అని చెప్పి. కానీ అదేంటో ఒక్కసారిగా చలికాలం అంతా కూడా ఎండాకాలం అయిపోయింది. అంత గట్టిగా ఎండ వచ్చింది అనుకున్నాను, అబ్బా అనవసరంగా వచ్చానేమో అని చెప్పి. కానీ లేదు, వచ్చిన తర్వాత ఇంకెలాగైనా వెనక్కి వెళ్ళేది లేదని చెప్పి ఉన్నాము. చాలా ఎక్కువ క్రౌడ్ ఉందండి. ఇంకా చూసి నాకైతే పిల్లలు ఉంటారు అనుకున్నాం. మా వాడు వెళ్ళిపోతున్నాడు లోపలికి ప్లాన్ కట్టుకుని. వాడికి డ్రాయింగ్ చేయడం అంటే ఏంటి కూడా తెలియదు, కానీ వాడు చేస్తా అన్నాడు. సరే సరదా పడుతుందని తీసుకెళ్ళాము మా అమ్మాయి. నెక్స్ట్ ఇంక ఈ పిల్ల రోషిని. మా పిల్లలకి నేను ఎప్పుడు కూడా పార్టిసిపేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్తూ వస్తాను. ఆ రిజల్ట్ అనేది తర్వాత పక్కన పెట్టుకుంటే ఫస్ట్ మాత్రం పార్టిసిపేట్ చేస్తాను. పాప మీ పిల్ల అయితే వాళ్ళ కొడుకు కోసం నించొని చాలా అలసిపోయింది. మా పిల్లలు నర్సరీ యూకేజీ కాబట్టి వాళ్ళకి తొందరగా ఎలా చేస్తారు, కానీ వీళ్ళ పిల్లలు 3 అనమాట. ఇంకా గ్రూప్స్ కూడా ఏ నుంచి జీ వరకు ఇచ్చారనమాట. ఏ గ్రూప్లో ఓన్లీ నర్సరీ టు యూకేజీ వరకు, ఇంకా బి గ్రూప్లో వచ్చేసి 1-2 క్లాస్ అలా అనమాట. ఇంకా లాస్ట్ గ్రూప్ జీ గ్రూప్లోకి వచ్చేసి పెద్దవాళ్ళు మనం కూడా డ్రాయింగ్ చేయొచ్చు చెప్పారు. ఇక్కడ స్కూల్ పిల్లలు చాలా ప్రాజెక్ట్స్ కూడా చేశారనమాట. ఇందులో FDTRC స్కూల్ వాళ్ళది ఫస్ట్. ఇది మెయిన్ వాళ్ళకున్న స్కూల్ ఇలా ఉంటుందన్నమాట. ఇది 9th క్లాస్ అబ్బాయి ప్రిపేర్ చేశాడు, బాగా చేశాడు. వాళ్ళ స్కూల్ గురించి ఆ అబ్బాయి ప్రిపేర్ చేసుకోవడం. ఇంకా అలా ముందుకెళ్తే ఇంకా చాలా ఉన్నాయి. అండ్ చంద్రయాన్ 3 ఇస్రో కూడా చేశారు. ఒక్కొక్కరు ఎక్స్ప్లెనేషన్ చేయడానికి కూడా అక్కడ కూర్చున్నారు. ఈ కాన్సెప్ట్ ఏంటనేది అడుగుదామంటే అక్కడ ఖాళీ లేదు, కానీ భలే అనిపించింది కాన్సెప్ట్ మాత్రమే. నెక్స్ట్ వాల్కనాల్ అండి. అలా ముందుకు వస్తే ఇక్కడ ఉందనమాట, సేవ్ ఎర్త్ కోసం అనమాట. నాకు గ్లాసులు పెట్టే విధానం అంతా చూస్తే అబ్బా మనకి ఎప్పుడు అలాంటి క్రియేటివ్స్ రావేంటి అనిపిస్తుంది. మనం కూడా అలా ఎప్పుడు ఆలోచించాం, డిఫరెంట్ థింకింగ్. అండ్ ఇక్కడ పెయింటింగ్స్ కూడా చాలా బాగా పెట్టారు. ఏదో పెట్టామని కాకుండా కానీ భలే చేశారనమాట కాంపిటీషన్కి అయితే మాత్రం. అండ్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే నాకు అర్థం కాలేదు, ఎవరు పర్సన్ కూడా లేరు అక్కడ అడుగుదామంటే. అండ్ ఇది లేయర్స్ ఆఫ్ ఎర్త్ అట్మాస్ఫియర్ అనమాట. ఎన్ని లేయర్స్ ఉంటాయని కుతుబ్ మినార్ భలే చేశారబ్బా, సూపర్ కదా. నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ కూడా నాకు అర్థం కాలేదు. ఎవ్రీ ఇయర్ ఈ స్కూల్ వాళ్ళు అయితే కాంపిటీషన్ అనేది కండక్ట్ చేస్తారంట, ప్రతి సంవత్సరం జరుగుతుందంట. మేము వచ్చిన లాస్ట్ 2 years నుంచి కూడా మాకు స్లిప్స్ అనేవి ఇస్తున్నారు, కానీ మాకు వెళ్ళడానికి అయితే కుదరలేదు. ఇంకా ఉండి మాకైతే కళ్ళు తిరుగుతున్నాయి ఎండలో నించొని. ఇంకా అందుకే నీళ్ళలోకి వచ్చి చేయలేసుకొని కూర్చుని పోయాం. పిల్లల కోసం ఏమైనా చేయాలంటే వాటి వెనకతల పేరెంట్స్ ఎఫర్ట్స్ చాలా ఉంటాయండి. మనం పేరెంట్స్ అయిన తర్వాత మన పేరెంట్స్ వాళ్ళు ఇంకా ఎక్కువ తెలుస్తుంది మనకి. అండ్ ఇక్కడ మా పల్లవి అయితే మా కోసం తినడానికి మురుమురాలు తెచ్చింది. అవేని మనం మూరి మిషన్లు అంటాం కదా, కానీ తిని ఫ్రై చేసి తెచ్చింది. మా వాళ్ళు కొట్టుకోవడానికి ఇల్లంతా సరిపడలేదు, ఇక్కడికి వచ్చి కూడా కొట్టుకుంటూనే ఉన్నారు. అండ్ నెక్స్ట్ మా ఓడి వచ్చి నన్ను తీసుకొని ఫాస్ట్గా పరిగెట్టుకుని వెళ్తున్నాడు. ఎక్కడికబ్బా అని చూస్తే ఇంకేంటి, వాడికి ఒక టీవీలో కనిపించే బొమ్మలు కనిపించాయంటే ఇంకేంటో కాదు అవి మోటు అలాగే డోరామన్ అనమాట. వాళ్ళు చాలా హ్యాపీ. ఫస్ట్ వెళ్ళడానికి అయితే మా వాడు భయపడ్డాడు, అమ్మో మట్టేస్తారేమో అని చెప్పి. మెల్లమెల్లగా వాడికి అర్థమయ్యేలా చెప్తే వాడు వెళ్ళి ఫొటోస్ తీసుకున్నాడు. మా గ్యాంగ్ పిల్లలందరూ మాటకి షేక్ హ్యాండ్స్ ఇమ్మని విసిగించేశారు 1-10 సార్లు. పాపం మోటు అయితే విసిగిపోయాడు, కానీ డోరామన్ అయితే విసిగిపోలేదు. అంతే ఓపికగా ఇచ్చాడు డోరామన్ అయితే. పాపం నాకు కూడా జాలి అనిపించింది, అంతసేపు ఎండలో నించొని నియర్లీ 3 hours అయిపోయింది వాళ్ళు నించొని.
ఇంకా అందులోని పతులకి అయితే అదొక పొట్ట బరువు కూడా ఉంటుంది, హెడ్ బరువు కూడా చాలా. ఇంకా వీళ్ళైతే ఫుల్ ఖుషి, ఇంకా అది మాటల్లో చెప్పలేము మనం. మా బాబాయ్ అయితే వీళ్ళిద్దరిని చూసి హ్యాపీగా ఫీల్ అవ్వకుండా ఇంకా మిగిలిన వాళ్ళు రాలేదేంటమ్మా, టీవీలో కనిపించే వాళ్ళందరూ అడుగుతున్నారు. పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ ఈ బెలూన్స్ ఈ బొమ్మలన్నీ ఖచ్చితంగా ఉంటాయి, అవి లేకుండా ఎక్కడ కూడా ఏది జరగదు. రావడానికి అంత ఇబ్బంది పడలేదు, కానీ వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాము. అంటే వచ్చేటప్పుడు ఆటోలో వచ్చేసాము, కానీ ఆయన డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. నాకు మళ్ళీ వేరే బేరం ఉందని చెప్పి మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి మేము చాలాసేపు రిక్వెస్ట్ చేసాం చాలామంది, కానీ ఒప్పుకోలేదు. ఎందుకంటే మేము ఒప్పుకొని వచ్చాము, మళ్ళీ వాళ్ళతోనే రిటర్న్ తీసుకుని వెళ్ళాలని చెప్పారు. ఇంకా అలా ముందుకెళ్ళి చాలామంది అడిగాం, కానీ ఎవరు కూడా అనలేదు. చుట్టుపక్కల ఒక్క ఇల్లు కూడా లేదు, మొత్తం ఇదంతా తోటని, మామిడి చెట్లు లిచ్చి చెట్లలోనే. ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తే వీళ్ళు ఇలాంటి ప్లేస్లో పెట్టుంటారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మేము స్వీట్ దహి అమ్ముతున్నారు అనమాట. అతను వచ్చి అంటే పెరుగులోని బెల్లం కలిపి చేసి అమ్ముతున్నారు, బాగుంటుంది. మేము ట్రైన్లో ఒక్కొక్కసారి తింటూ ఉండేవాళ్ళం. ఇంకా ఆకలేస్తుందని చెప్పి ఎలానో తీసేసుకున్న ఒక్కొక్కరము. వైట్గా ఉన్న బోర్డుని పిల్లలందరూ డ్రాయింగ్ చేసి చాలా బ్లాక్గా రెడీ చేస్తారు. అసలు ఏం డ్రాయింగ్ చేశారో కూడా అసలు ఏం కనిపించట్లేదు. ఇంకా మా అమ్మాయి కూడా ఊరికే పట్టుకొని నేను కూడా వేస్తా అన్నది. ఆ వేసింది పోనీ కనీసం కనిపిస్తుందంటే అది కూడా లేదు. ఈ కాంపిటీషన్లో ఈరోజు జరిగింది ఓన్లీ ఫస్ట్ రౌండ్. ఇందులో నుంచి టాప్ 20 కిడ్స్ని తీస్తారు, సెలెక్ట్ చేసి మళ్ళీ వాళ్ళకి సెకండ్ రౌండ్కి అయితే మళ్ళీ పిలుస్తారనమాట. అప్పుడు పిలిచి వాళ్ళకి కూడా ప్రైజ్ మనీస్ ఇస్తారు. ఫస్ట్ ప్రైజ్ మనీ వచ్చేసి 800, సెకండ్ వచ్చేసి 600 ఇలా ఇస్తారనమాట. ఏమైనా ప్రైజ్ మనీ అయితే మ్యాటర్స్ కాదు, వాళ్ళు చేసే ఎఫర్ట్సే మ్యాటర్ ఎప్పుడు కూడా మనకి. వాళ్ళు అక్క చేయడం చూసి మా ఆవిడ కూడా వచ్చేసారు పరిగెట్టుకుంటూ, నేను చేస్తాను. ఇంకా అక్కడ వద్దు అన్నామంటే బట్టలని మాస్ పెంతలాగా దుంటుతాడు కింద పడుకొని. సర్లే నేను కూడా వదిలేస్తాను, నీకు నచ్చింది చేసుకోరని. ఇంకా అయిపోయింది, మేము ఇంకా వచ్చిన పని అయితే అయిపోయింది. ఇంక రిటర్న్ ఇంటికి అయిపోతున్నాము. మా ఫ్రెండ్స్ వాళ్ళ హస్బెండ్స్ని పిలిచాం కదా, వాళ్ళు వస్తున్నారు. పిల్లలకి ఆకలిస్తుందని చెప్పారు. ఇంకా చిప్స్ అలాంటివి కొనేదనుకుంటే ఇలాంటి ఫ్రూట్ ఇస్తే బాగుంటుందని చెప్పి జామకాయలు తీసుకుంటున్నాం. ఒక్క జామకాయ అనమాట, అది కూడా 10 రూపీస్ అన్నారు. సరే ఏదో ఒకటి కడుపు నిండుతుందని పట్టుకున్నాం. ఇంకా పక్కన రేంబళ్ళు ఉన్నాయి, కానీ మొత్తం కొంచెం పురుగులు ఉన్నాయన్నమాట. ఇంకా అందుకే వాటిని మేము తీసుకోలేదు. ఇక్కడ ఉప్పు కారం మన సైడ్ అయితే ఎలా పెట్టుకుంటాం అలానే పెట్టుకున్నాం. కానీ ఈ బెంగాల్లో ఇంకొక స్టైల్ ఉందన్నమాట, మిర్చి అవన్నీ మసాలా వేసి చేస్తారు. నాకు ఎందుకో అది నచ్చలేదు. ఇంక అందుకే దాన్ని అవాయిడ్ చేసి మేము దీన్ని తీసుకొని ఇంక తినేసి అయితే స్టార్ట్ అయిపోయాం. మళ్ళీనా స్కూటీ సరిపోదు, అడ్జస్ట్ అవుతుంది, నేను ఆటోకి వచ్చేస్తానని చెప్పాను. అయినా సరే మా వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు. అందరం కలిసే వచ్చాం, కలిసే వెళ్దాం, సపరేట్గా ఎందుకు వెళ్ళాలి నువ్వు అని చెప్పారనమాట. ఈ బ్రిడ్జ్ ఎక్కిన ప్రతిసారి నాకైతే భయంగా ఉంటుంది. ఎందుకంటే ఒక చిన్నదే బ్రిడ్జ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంకా అటు నుంచి పెద్ద లారీస్ అనమాట, వెళ్ళడం రావడం పక్కనే అనమాట. చూస్తేనే చాలా భయం వేస్తుంది, మొక్క మీదకి వచ్చేసినట్లు అనిపిస్తుంది. ఈ వీడియో మీకు చూపిద్దామని నేను వీడియో అయితే క్యాప్చర్ చేశాను. నెక్స్ట్ ఈ బ్రిడ్జ్ కింద వెళ్తున్న వాటరే మన గంగా నది అనమాట, చాలా పవిత్రమైన వాటర్. అది ఏదో ఒక రోజు మీకు ఖచ్చితంగా ఒక వీడియోలో అయితే షేర్ చేస్తాను తప్పకుండా. ఇంకా మేము రీచ్ కూడా అయిపోయాం, మా ఇంటి దగ్గరికి ఆల్మోస్ట్ వచ్చేసినట్లే. ఇంకా సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఇంటికైతే చేరుకున్నాము. ఇంకా ఈ వీడియో ఇంతేనండి, ఇంకా ఎండింగ్కి వచ్చేసింది. మీకు ఇంకొక చిన్న రిక్వెస్ట్, మన వీడియో నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే మనం చేసే లైక్ యూట్యూబ్ వాడు ఇంకొకరికి రికమెండ్ చేస్తారనమాట. ఇంకంతే, ఇంకేం లేదు. బాయ్.